ఎందుకంటే మనం చూసాం కదా, ఆఫ్ఘనిస్తాన్ లో మత ఛాందసవాదం పెరిగిన కొద్దీ వాళ్ళు కొంతమంది కాశ్మీర్ లోకి రావటం జరిగింది కదా. అలానే ఇది ఈ రాజకీయ అనిశ్చితత, యుద్ధ వాతావరణం నెలకొనుంటే లాంగ్ రన్ లో దీర్ఘకాలికంగా మనకి అది మంచిది కాదండి. అంటే చమురు విషయానికి వస్తే హర్ముజ్ జలసంధితోనే 20% చమురు అన్ని దేశాలకు వెళ్తుంది. దాని కాస్త మూసివేసేశారు. మరి ఇప్పుడు పరిణామాలు మారిపోయాయి. మన దగ్గరేమో 2 నెలల నిల్వలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. బట్ మన అవసరాలు తీరాలంటే ముందు భారత్ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తే బెటర్ అంటారు సంజయ్ గారు? మనం ఒకటి ఆల్రెడీ డైవర్సిఫై చేసుకోవటం నడుస్తుందండి. వివిధ ప్రాంతాల నుంచి మనం ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు రెడ్ సీ ఉంది కదా, రెడ్ సీలో హౌతీ మిలిటెంట్స్, యెమెన్ లో ఉన్నటువంటి హౌతీ మిలిటెంట్స్ రెడ్ సీని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అది అంత సక్సెస్ కాలేదు. సో రెడ్ సీ నుంచి అక్కడి నుంచి కూడా మనం పెద్ద ఎత్తున ఆయిల్ రిసోర్సెస్ తెచ్చుకోవచ్చండి. ఈ హర్ముజ్ జలసంధి కూడా ఎన్నాళ్ళు మూస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి కదా, ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కదా, వాళ్ళకి నష్టం మన లాంటి దేశాలు కొనకపోతే. సో ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. తర్వాత ఒకవేళ నిజంగా వెనిజులా నుంచి ఆయిల్ వచ్చినా, లేదా రష్యాకి యుక్రెయిన్ కి మధ్య సీజ్ ఫైర్ వస్తే కనుక, లేదా అమెరికా ప్రొడక్షన్ పెంచినా మనకి లాభదాయకంగానే ఉంటుందండి. ఎందుకంటే మనం ఏ దేశం నుంచి అయినా కొనుక్కోవటానికి సంసిద్ధంగానే ఉన్నాం. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, వివిధ దేశాల నుంచి ఆయిల్ వస్తే దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది. మనకు తెలిసిందే కదా, డిఫరెంట్ ఆయిల్ రిఫైనరీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ డీల్ చేయడానికి తయారు చేయబడతాయి. సో మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటి ఆయిల్ అన్నా డీల్ చేస్తుంది, రిఫైన్ చేస్తుంది. మనకు కావాల్సినట్టు అటు పెట్రోల్ గా, డీజిల్ గా, కెరోసిన్ గా కన్వర్ట్ చేసే కెపాసిటీస్ మనకున్నాయి. కాబట్టి ఈ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఈ జరుగుతున్న పరిణామాలని పరిశీలించాల్సిన అవసరం ఉందండి. అంటే సంజయ్ గారు, ఆయిల్ కొనుగోలులో మనం 3rd ప్లేస్ లో ఉన్నాం. ఇండియా ఇస్ ఇన్ 3rd ప్లేస్, రైట్? అవునండి, రైట్. మరి ఇప్పుడు హర్ముజ్ జలసంధిని మూసివేశారు. సో భారత్ ముందున్న నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఛాలెంజింగ్ ఉంటుందండి. మనం ప్రస్తుతానికి ఈ ఎన్నాళ్ళు మూస్తారు అన్నది చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇరానియన్ నేవీని బాగా దెబ్బతీయటం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడులు జరుగుతున్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారంటే, న్యూయార్క్ టైమ్స్ తో ఇంటర్వ్యూ చేస్తూ 4-5 వారాల్లో మేము యుద్ధం అయిపోతుంది అని చెప్పారండి. ఒకవేళ నిజంగా 4-5 వారాలు జరిగితే అది చాలా దీర్ఘకాలికంగా జరిగినట్టు. ఎందుకంటే ఒక సూపర్ పవర్ తో 4-5 వారాలు నిలబడి యుద్ధం చేయటం అంటే సామాన్యం కాదండి. ఒకవేళ కనుక యుద్ధం 4-5 వారాల్లో అయిపోతే మనకి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. కాకపోతే మనం ఇందాక నేను చెప్పినట్టు చాలా డైవర్సిఫై చేసాం మన ఆయిల్ రిసోర్సెస్ తీసుకురావటం. అది షార్ట్ టర్మ్ లో మనం వేరే అంగోలా నుంచో, లేదా ఆఫ్రికా నుంచో, లేదా ఇందాక చెప్పినట్టు లిబియా నుంచో, ఎక్కడి నుంచో చాలా చోట్ల నుంచి మనం ఆయిల్ తెచ్చుకోవచ్చు. తర్వాత రెడ్ సీ నుంచి కూడా మనం ఆయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటుందండి, మిడిల్ ఈస్టర్న్ ఆయిల్. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ లో ఇలాంటివి ఎన్ని చేసినా లాంగ్ రన్ లో మనం ఒకటి ప్లానింగ్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం ఏమిటంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ ని పెంచాలి. ఆల్రెడీ మన ప్రభుత్వం మంచి స్టెప్స్ తీసుకుంది. సోలార్ ఎనర్జీ బేస్డ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా మనం చాలా పెద్ద ఎత్తున వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఆయిల్, లేదా వేరే దేశాల నుంచి వస్తున్న ఆయిల్ మీద మనం ఇన్నాళ్ళు డిపెండ్ అవటం మంచిది కాదండి. మున్ముందు రోజుల్లో కూడా మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్ లోకి వెళ్ళటం చాలా అవసరం. అది దాని మీద పెద్ద ఎత్తున కేవలం కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ వెహికల్స్ కానివ్వండి, ఈవీస్ కానివ్వండి, లేదా మిగతా రకాలైనటువంటి రాయితీలు ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం పెంచితే కనుక మనం ఈ మిడిల్ ఈస్టర్న్ ఆయిల్స్ మీద డిపెండెన్స్ తగ్గుతుందండి. ట్రూ. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ఇరాన్ డ్రోన్స్ తో ప్రతి దాడులు కొనసాగిస్తూనే ఉంది. అవును. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉండొచ్చు అంటారు సంజయ్ గారు? అంటే ఇరాన్ మిజైల్ ఫోర్స్ చాలా విస్తృతంగా ఉంది అంటారండి. కానీ దానిలో మనం చూస్తున్నాం వాళ్ళకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఆ మిజైల్స్ ఏవైతే వాళ్ళు డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ ఏవైతే వాడుతున్నారో వాటి యొక్క ఎక్యూరసీ అంత కరెక్ట్ గా లేదండి. సో దాంతో వాళ్ళు ఎంత బాధ పెట్టదలుచుకున్నారో అమెరికన్స్ ని కానివ్వండి, ఇజ్రాయలీస్ కానివ్వండి, అంత చేయలేకపోతున్నారు. తర్వాత ఎయిర్ డిఫెన్స్ కూడా ఈ దేశాలవి చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతానికి దాదాపు 90% స్ట్రైక్ రేట్ ఉంది వస్తున్న మిజైల్స్ ని కూల్చేయటంలో. కాకపోతే ఈ ఎయిర్ డిఫెన్స్ అన్నది చాలా ఖరీదైన అంశం అండి.
ఎందుకంటే ఒక మిజైల్ కోసం ఒక్కొక్కసారి మీ కింద నుంచి పాట్రియాటిక్ మిజైల్స్ కానీ మిగతా యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్స్ కానీ అవి 2-3 వదలాల్సి వస్తుంది. సో ఇది ఎంత స్టాక్ పైల్ ఉంది వాళ్ళ దగ్గర, ఎన్నాళ్ళు ఇలా ఆపగలరు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్ మీద. నా ఉద్దేశంలో ఇందాక మన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు 4 వారాల్లో కనుక ఆగితే మంచిదే అండి. అంతకు ముందే ఆగుతుందనే ఆశిద్దాం. ఎందుకంటే ఒక సూపర్ పవర్ తో దీర్ఘకాలికంగా యుద్ధం చేయటం ఎట్లా అన్నది చూడాల్సిన విషయం. అమెరికా చాకచక్యంగా చేస్తుంది ఏమిటంటే మిలిటరీని పంపించట్లేదు, కేవలం ఎయిర్ స్ట్రైక్స్ వాడుతోందండి. ఎయిర్ స్ట్రైక్స్ వాడి అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చే